తెలంగాణ పెన్షన్ లబ్ధిదారులకు నమస్కారం అండి. వెల్కమ్ టు బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. మన తెలంగాణలో ఉన్నటువంటి మహిళల ఖాతాలలో ప్రతి నెల 2,500 రూపాయల డబ్బులను విడుదల చేసేందుకు మన రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇక అటు పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో ఇప్పటివరకు తీసుకున్నటువంటి పెన్షన్ డబ్బులు 4,000 రూపాయల వారికి 6,000 రూపాయలు, 2,000 రూపాయలు తీసుకుంటున్నటువంటి వారికి 4,000 రూపాయల కొత్త పెన్షన్ డబ్బులు విడుదల చేయడానికి మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భారీ ఎత్తున కసరత్తులు చేయడం అయితే జరుగుతుంది. ఇక అర్హులై ఉన్నటువంటి ప్రతి ఒక్క పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో ఈ కొత్త పెన్షన్లు కానీ, అటు మహిళలకు 2,500 రూపాయల డబ్బులు కానీ మీ ఖాతాలలో జమ కావాలంటే ఏం చేయాలి? అసలు ఈ కొత్త పెన్షన్ డబ్బులు ఈ మహిళలకు 2,500 రూపాయల నిధులను సర్దుబాటు కోసం మనకి రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక శాఖకు ఆదేశాలు జారీ చేసినట్లు చూస్తున్నాము. ఇక ఈ డబ్బులు ఎప్పటి నుంచి విడుదల చేయబోతున్నారు? మనకి రాబోయే స్థానికల ఎన్నికల సందర్భంగా భారీగానైతే అప్డేట్స్ అనేది కసరత్తులు, మార్పులు చేర్పులు చేసుకొని ఈ కొత్త పెన్షన్లను విడుదల చేయాలని చూస్తుండడం అయితే జరుగుతుందంట. సీఎం రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన 6 పథకాలలో ఒక పథకం ఇటు మహిళలకు 2,500 రూపాయలు కొత్త పెన్షన్ల పథకం. ఈ 2 పథకాలు ఇప్పటివరకు విడుదల చేయలేకపోయారని తెలుసుకోవచ్చు. అని మనకి ఈ కొత్త పెన్షన్లను విడుదల చేయాలని భారీగానైతే కసరత్తులు అనేది చేయడం అయితే జరుగుతుందంట. ఇక మనకి ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన హామీని నెరవేర్చుకోవాలని ఎన్నికల సందర్భంగా మనకి కొత్త పెన్షన్లను విడుదల చేయబోతున్నారు. ఇక మహిళలకు 2,500 రూపాయలు కూడా డబ్బులు చేయబోతున్నారు. ఇక ఆ డబ్బులకు అర్హులై ఎలా తెలుసుకోవాలి? ఎవరు అర్హులని ఎలా తెలుసుకోవాలి? అర్హులై ఉండాలంటే ఎటువంటి అర్హతలు కలిగి మీరు ఉంటే ఆ డబ్బులు మీకు ఖాతాలలో పంపిణీ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం కసరత్తులు చేస్తుందో మనం ఈ వీడియోలో అప్డేట్స్ అనేది తెలుసుకుందాం. వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరూ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు వీడియోని చూడండి. అంతేకాకుండా మన ఛానల్ని మొదటిసారిగా ఎవరైనా చూస్తుంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేసి వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయండి. తప్పకుండా ఈ వీడియోని అయితే లైక్ చేయాల్సిందిగానైతే కోరుతున్నాను. ఏమాత్రం లేట్ చేయకుండా అప్డేట్లకు అయితే వచ్చేద్దాం. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు ఒక పథకం అయితే పెట్టడం అయితే జరిగింది. మహిళలకు చూసుకున్నట్లయితే ఇప్పటివరకు ఇచ్చిన హామీ ఏవైతే ఉన్నాయో ఫ్రీ బస్సు పథకం, దాని తర్వాత గృహలక్ష్మి ఏదైతే ఫ్రీ కరెంట్ బిల్లు, అంతేకాకుండా ఇటు మహిళలకు 2,500 రూపాయల నిధులను ప్రతి నెల పెన్షన్ డబ్బులు ఇస్తున్నట్టుగా వారికి ప్రతి నెల 2,500 రూపాయలు డబ్బులు ఖాతాలలో జమ చేస్తామని మొదటగా ఎన్నికల హామీ మేనిఫెస్టోలో తెలపడం అయితే జరిగింది. ఇక హామీ నెరవేర్చుకోవడానికి ఆగస్టు నెల చివరి వారం నుంచి మహిళలకు 2,500 రూపాయలు 18 సంవత్సరాల నుండి 54 సంవత్సరాల లోపు ఉన్నటువంటి వారు దీనికి అర్హులు. ఇక ఈ పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో కూడా సేమ్ ఆగస్టు నెల చివరి వారం నుంచి ఈ కొత్త పెన్షన్లను విడుదల చేయడానికి భారీగానైతే కసరత్తులు అనేది చేయడం అయితే జరుగుతుంది. ఇక అటు చూసుకున్నట్లయితే నిధుల సర్దుబాటు కోసం సీఎం రేవంత్ రెడ్డి గారు ఆర్థిక శాఖకు డబ్బులు సిద్ధం చేయాల్సిందిగానైతే క్యాబినెట్ మీటింగ్ ఆమోదంలో తెలపడం అయితే జరిగింది. ఇక ఇటు మహిళలు కానీ, ఇటు కొత్త పెన్షన్ లబ్ధిదారులు కానీ మీ ఖాతాలలో ఈ కొత్త పెన్షన్లు కానీ, పాత పెన్షన్లు కానీ తొందరగా జమ కావాలంటే మీ ఖాతాకి తప్పకుండా మీ మొబైల్ నెంబర్కి ఎన్పిసిఐ లింక్ మరియు మీ బ్యాంక్ ఖాతాకి ఈకేవైసీ అప్డేట్స్ అనేది మీరు చేయించుకొని ఉన్నట్లయితే మాత్రమే మీ ఖాతాలలో ఈ డబ్బులు తొందరగా జమ కావడానికి ఇక్కడ చాలా వరకు అయితే అవకాశాలు ఉంటాయని అయితే మీరు ఇక్కడ గమనించాల్సిందిగానైతే కోరుతున్నాను. ఎవరి బ్యాంక్ ఖాతాకి ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేయించుకుని ఉన్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారికి మాత్రమే ఈ డబ్బులు జమ అవుతాయని అయితే వెల్లడించడం అయితే జరిగింది. ఇక అంతేకాకుండా మన కట్టిన పెన్షన్ డబ్బులు కూడా రాబోయే వారం రోజులలో జూలై నెల పెన్షన్ల కింద ఆ డబ్బులను కూడా విడుదల చేస్తామని తెలపడం అయితే జరిగింది. ఇక ఈరోజు ఉన్న అప్డేట్స్ అయితే ఇవి. థ్యాంక్ యూ గైస్.